హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ హర్ష గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఈ వీక్ చూసుకుంటే మనకి మార్కెట్ చాలా డౌన్ అవుతూ వస్తుంది. థర్స్డే నుంచి కూడా ఒక 270 పాయింట్స్ కావచ్చు, మిగతా అంతా కూడాను డౌన్ అవుతూ వస్తుంది. అసలు డౌన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు డౌన్ అవుతుంది ఒకసారి చెప్తారా? సో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఓవరాల్ బ్రాడర్ మార్కెట్లో నిఫ్టీ 26,000 నుంచి 26,500 ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది అని మనం డిస్కస్ చేసాం, రైట్? సో ఎగ్జాక్ట్లీ అదే రేంజ్లో ఉంది మొన్న వెన్స్డే వరకు. 26,373 వాజ్ ద పీక్ ఇట్ టచ్. అక్కడి నుంచి టచ్ చేసి 26,000 దగ్గర సెటిల్ అవుతుండింది, కన్సాలిడేట్ అవుతుంది. వెన్స్డే ఎప్పుడైతే అయిపోయిందో థర్స్డే రోజు మళ్ళీ ట్రంప్ ఇండియా మీద ఇంకో బాంబు వేశాడు. రష్యా నుంచి ఎవరెవరైతే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఆ కంట్రీస్ అన్నిటి మీద 500% తారీఫ్ ఇంపోజ్ చేస్తానని చెప్పి దాని మీద ఒక చట్టం తీసుకొస్తున్నారు యూఎస్లో. ఏ దేశాలు అయితే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాయో ఆ దేశాలన్నిటి మీద కూడా 500% తారీఫ్ ఇంపోజ్ చేయాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్, అంటే మన దగ్గర పార్లమెంట్ లాగా వాళ్ళ కాంగ్రెస్లో చట్టం తీసుకోవాలని చూస్తున్నారు. ఓకే. సో ఈ చట్టం కనుక వస్తే ఆల్రెడీ ప్రస్తుతం మన మీద తారిఫ్స్ వల్లే మన ఇండియన్ మార్కెట్ లాస్ట్ 6 monthsగా చాలా ఇబ్బంది పడుతుంది. అలాంటిది దానికి అది ఆ ఇబ్బంది పోతుంది యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్తో అని అందరూ అనుకుంటున్న టైంలో ఈ 500% తారిఫ్ ఇంపోజ్ చేస్తాం అనేది ఆల్మోస్ట్ లైక్ రివర్స్ యూనో టైప్లో కంప్లీట్ నెగటివ్ ఇంపాక్ట్ చేస్తుంది మార్కెట్కి. సో ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో అప్పుడే మన థర్స్డే రోజు వచ్చింది. థర్స్డే రోజు మార్కెట్ 270 పాయింట్స్, ఫ్రైడే రోజు ఇంకో 200 పాయింట్స్ 2 days కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 25,850 అనేది చాలా క్రూషియల్ లెవెల్ మార్కెట్కి. ఓకే. ఎందుకు అంత క్రూషియల్ లెవెల్ అంటే అసలు ఆ 25,850 లెవెల్ ఎలా వచ్చింది అని అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ 2025లో నుంచి ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడైతే మార్కెట్ లో టచ్ చేసిందో ఆ లో అన్ని జాయిన్ చేస్తూ మనం డ్రా చేసే లైన్ కరెక్ట్గా 25,850 నుంచి పాస్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కెట్ 25,850 తగ్గుండకూడదు. ఓకే. అయితే అన్ఫార్చునేట్లీ ఫ్రైడే ఓపెన్ అవ్వడమే 25,840 నుంచి ఓపెన్ అయింది, రైట్? సో వెరీ క్లియర్లీ 25,850 వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ లైన్. అది బ్రేక్ అయిపోయి దాని కిందకు వచ్చేసింది మార్కెట్. డ్యూరింగ్ ద డే దా లైన్కి దాటి మళ్ళీ పైకి వెళ్ళినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ఆల్మోస్ట్ మనకి 25,600 అండ్ చేంజ్లో క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్గా 25,683 దగ్గర క్లోజ్ అయింది. సో దట్ ఈస్ అ వెరీ వెరీ బ్యాడ్ సిగ్నల్. సినారియోలో రాబోయే వారం ఎలా ఉండొచ్చు అని అంటే మనం చూసామంటే డైలీ మూవింగ్ యావరేజెస్ అంటాం. సో మూవింగ్ యావరేజ్ అంటే అర్థం ఏంటంటే లాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 20 మూవింగ్ యావరేజ్ అంటే లాస్ట్ 20 days మార్కెట్ ఎక్కడెక్కడ క్లోజ్ అయిందో అదంతా యావరేజ్ చేసుకొని ఆ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 20 daysలో కనుక యావరేజ్ని తీసుకుని ఆ యావరేజ్ కంటే తక్కువ క్లోజ్ అయిందంటే దాని అర్థం మేబీ ఇంకా తగ్గచ్చు అనేది ఇండికేషన్. సో ఈ ట్రెండ్ లైన్ 25,815 దాటేసి కిందకు వచ్చింది. దాటి వచ్చాక కరెక్ట్గా మనం ఆ రోజు క్యాండిల్ కనుక చూస్తే 50-day మూవింగ్ యావరేజ్, గత 50 daysలో మార్కెట్ క్లోజింగ్స్ అన్నిటిని యావరేజ్ చేసుకొని ఆ క్లోజింగ్ దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం పైన క్లోజ్ అయింది. ఆ క్లోజింగ్ పాయింట్ వచ్చి 25,620 దగ్గర ఉంది ప్రస్తుతానికి. అయితే దీని అర్థం ఏంటి? ఒకటి వచ్చి బిగ్గెస్ట్ నెగటివ్ వచ్చి ఆ 25,850 దాటి కిందకి రావడం. ఫ్రైడే రోజు క్లియర్గా దాటేసి కిందకి వచ్చేసింది. మండే నెక్స్ట్ వీక్ కనుక మార్కెట్ ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే ఆ తర్వాత స్ట్రెయిట్ నెక్స్ట్ 2 stops వచ్చి ఒకటి వచ్చి 25,000, ఆ తర్వాత 24,000. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇంకో 600 పాయింట్స్ డౌన్, 600 to 700 పాయింట్స్ డౌన్. అదే కంటిన్యూ అయితే మళ్ళీ దాని మీద ఇంకో 1,000 పాయింట్స్ డౌన్ అయ్యి 24,000 టచ్ అవ్వచ్చు. అంటే ఇంకా డౌన్ అవుతుంది కానీ పెరగదు అంటారా మార్కెట్? ఇది ఇప్పుడు మనం మార్కెట్ ప్రాబబిలిటీ ప్రకారం చూస్తే ప్రస్తుతం ఉన్న సినారియోలో టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే మార్కెట్ క్లియర్ డౌన్ టర్న్లో ఉండొచ్చు. ఎస్పెషలీ 25,000 అండ్ 24,000 టచ్ అవ్వడానికి స్కోప్ చాలా ఎక్కువ ఉంది, ప్రాబబిలిటీ వైజ్ చాలా ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ మనకి ఈదర్ పాజిటివ్గా చూడాలి అని అంటే ఆర్ ఈవెన్ ఫండమెంటల్ రీజన్స్ అసలు ఎందుకు మార్కెట్ డౌన్ టర్న్ అవుతుందంటే మెయిన్ రీజన్ వచ్చి యూఎస్ ఇండియా మీద 500% తారిఫ్స్ ఇంపోజ్ చేస్తారు.
అట్ ద సేమ్ టైం ఈ వారము యుఎస్ సుప్రీం కోర్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రంప్కి ఏ దేశం మీద తారీఫ్స్ ఇంపోజ్ చేయడానికి అధికారం లేదు అని చెప్పి జడ్జిమెంట్ ఇస్తారని నిన్న అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ జడ్జిమెంట్ని 14th పోస్ట్పోన్ చేశారు. సో 14th నాడు అంటే నెక్స్ట్ వెన్స్డే రోజు ఆ యుఎస్ సుప్రీం కోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు అసలు ట్రంప్కి అధికారం ఉందా లేదా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ అధికారం దేని గురించి అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో ఇదంతా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ట్రంప్ మిగతా దేశాలు చైనా, ఇండియా మనందరి మీద ఏవైతే తారీఫ్స్ ఇంపోజ్ చేశాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి లీగల్ వ్యాలిడిటీ లేదు, అదంతా ఇల్లీగల్, అది కొట్టేసి వాళ్ళకి రీఫండ్ ఇచ్చేయాలని చెప్పి యుఎస్ సుప్రీం కోర్ట్ అనౌన్స్ చేయొచ్చు అనేది మార్కెట్లో ఉన్న బిగ్గెస్ట్ హోప్. కానీ ఈ కొత్తగా 500% తారీఫ్స్ ఏదైతే అనౌన్స్ చేశాడో ఇది ట్రంప్ సొంతంగా చేయలేదు, మళ్ళీ సుప్రీంకోర్టు ఇలాగే ప్రాబ్లం పెడుతుందన్న ఎక్స్పెక్టేషన్తోనే ఇప్పుడు ఇండియాలో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ అని అంటాం కదా. ఎగ్జిక్యూటివ్ అంటే మన మోదీ ప్రభుత్వం, గవర్నమెంట్, మినిస్టర్స్ వాళ్ళందరినీ ఎగ్జిక్యూటివ్ అంటాం. లెజిస్లేచర్ అంటే పార్లమెంట్లో లెజిస్లేచర్ అంటాం. సేమ్ యూఎస్లో ట్రంప్ తన టీం అంతా కలిపి ఎగ్జిక్యూటివ్ అవుతుంది. యుఎస్ కాంగ్రెస్ అండ్ సెనెట్ ఈ రెండింటినీ కలిపి వాళ్ళ లెజిస్లేచర్ అవుతుంది. ట్రంప్ ఈసారి ఈ 500% తారీఫ్స్ ఇంపోజ్ చేయాలని అధికారం నాకు ఇవ్వండి అని వాళ్ళ లెజిస్లేచర్ దగ్గరికి వెళ్ళాడు. సో వాళ్ళు కనుక చట్టం ఓకే చేశారనుకోండి అప్పుడు దానికి లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఆ రకంగా రాబోయే 500% తారీఫ్స్ లీగల్ అవ్వచ్చు. ఇప్పటి వరకు చేసింది మేబీ సుప్రీంకోర్టు ఇల్లీగల్ అని చెప్పొచ్చు. సో అది అందరు ఏమనుకున్నారు, ఈ యుఎస్ సుప్రీంకోర్టు ఎలాగైతే ట్రంప్ది ఇల్లీగల్, అసలు ఈ తారీఫ్స్ వర్తించవు అని అంటారు, ఇమ్మీడియట్గా మన మార్కెట్ చాలా పాజిటివ్గా పైకి వెళ్ళిపోతున్నాం అనుకున్నాను. అదే టైంలో ఎగ్జాక్ట్ కోయిన్సైడ్ అవుతూ ట్రంప్ లేదు నేను 500% తారీఫ్స్ ఈసారి లెజిస్లేచర్ నుంచి తీసుకొస్తానని చెప్పి మొత్తానికి చాలా నెగటివ్ వైబ్ అయితే వచ్చేసింది. సో దానివల్ల మార్కెట్ బాగా ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చు. యా, ఎస్పెషలీ థర్స్డే రోజు 270 పాయింట్స్, ఫ్రైడే రోజు 200 పాయింట్స్ క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ చేస్తూ మార్కెట్ అయితే కిందకు వచ్చేసింది. అయితే ఆన్ వీక్లీ బేసిస్ వీక్లీ 20 మూవింగ్ యావరేజ్ మీద సపోర్ట్ తీసుకొని ఉంది. అంటే మనకి ఎక్కడ రెసిస్టెన్స్ ఛాన్స్ లేదంటారా? ఇంక ఇక్కడి నుంచి ఓన్లీ సపోర్ట్స్ అండి. డౌన్ ట్రెండ్లోకి వచ్చేస్తుందా అనేది మనం ఇప్పుడు చూడాల్సింది. పైకి వెళ్ళేటప్పుడు మనకి రెసిస్టెన్సెస్ ఉంటాయి, కిందకు వచ్చేటప్పుడు సపోర్ట్స్. సో కీ సపోర్ట్ లెవెల్ వచ్చి 20 వీక్లీ మూవింగ్ యావరేజ్ దగ్గర మార్కెట్ ఆగుంది. అది మీకు 25,650 రేంజ్లో ఉంది. మార్కెట్ మొన్న క్లోజ్ అయింది 25,680, జస్ట్ దానికి ఒక 30-40 పాయింట్స్ అప్ సైడ్లో క్లోజ్ అయింది. మండే కనుక ఆ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయి కిందకు వచ్చేస్తే దెన్ నెక్స్ట్ స్టాప్ 25,000 స్ట్రైట్, ఆ తర్వాత ఫర్దర్ స్టాప్ 24,000 స్ట్రైట్ డౌన్ వచ్చేయడానికే చాలా స్కోప్ ఉంది. సో మండే ఓపెన్ అవ్వడం, మండే ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది మెయిన్ పాయింట్. ఆ తర్వాత మొత్తం వీక్ ఎండింగ్కి కనుక మార్కెట్ ఒకవేళ 25,650 కంటే తక్కువ కింద క్లోజ్ అయింది అనుకోండి, దెర్ ఈజ్ నో డౌట్ దట్ ఆ ఫర్దర్ వీక్స్లో 24,000కి వచ్చేయడానికే హై ప్రాబిలిటీ ఉంది. సో ఎంటైర్ ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోవడానికి స్కోప్ చాలా ఎక్కువ. ఓకే. అండ్ రీసెంట్గా యుఎస్ వెన్జులా ప్రెసిడెంట్ని తీసుకొచ్చేసారు కదా, సో దాని ప్రభావం మార్కెట్ మీద ఏమైనా పడుతుందంటారా? యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ బార్బారిక్ యాక్ట్. అంటే ఎలా అంటే మన పాత రోజుల్లో ఒక రాజు వెళ్ళి వేరే కింగ్డమ్ మీద దండయాత్ర చేసి ఆ టైప్లో సివిలైజ్ సొసైటీలో ఎక్కడా కూడా మీరు ఒక దేశం ఎంత స్ట్రాంగ్ అయినా కూడా పక్క దేశం ప్రెసిడెంట్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అలా తీసుకొచ్చేది, అంటే ఒకలాగా కిడ్నాప్ లాగా అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అలా యుఎస్ ఈజ్ జస్ట్ అబ్యూజింగ్ ఇట్స్ పవర్. వాళ్ళకి తెలుసు ప్రపంచంలో దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్, ఏం చేసినా ఎవరేమి అనర్లే అన్న ఇదితో చేసేసారు. బట్ దీని ప్రభావం మార్కెట్ మీద కంటే కూడా ఎస్పెషలీ మ్యాక్సిమం ఇంపాక్ట్ మనకి గోల్డ్ మీద కనిపిస్తుంది. ఓకే. ఎందుకు అని అంటే ఈ మొత్తం యాక్ట్ వల్ల యుఎస్ వెళ్ళి వెన్జువెలా ప్రెసిడెంట్ తీసుకొచ్చడం వల్ల బేసికల్గా అల్టిమేట్గా లాంగ్ టర్మ్లో యుఎస్ క్రెడిబిలిటీ పోతుంది. ఇన్ని రోజులు యుఎస్ ఎలాగైతే మేము ప్రపంచంలో అందరికంటే స్ట్రాంగ్, అందరికంటే సూపర్ పవర్ అని అనుకున్నారు, ప్రపంచ దేశాలు ఎవ్వరు కూడా ఇంకా ఇప్పటి నుంచి దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే మీరు సూపర్ పవర్ అని ఇస్తే వచ్చి ఇలా ప్రెసిడెంట్లు సడన్గా ఇండియాకి వచ్చి నరేంద్ర మోదీని ఎత్తుకెళ్ళిపోతే అది చాలా ఇట్స్ అ వెరీ డిజాస్టర్స్ థింగ్. సో ఇలాంటి చెత్త పనులు చేస్తారు కనుకే యుఎస్ని ఇప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ సూపర్ పవర్గా పరిగణించరు. అండ్ వాళ్ళకి ఏ రకంగా అయితే పవర్ తగ్గచ్చో అన్ని రకాలుగా మిగతా దేశాలు అందరూ కూడా ట్రై చేస్తారు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, యుఎస్ ఇంత స్ట్రాంగ్ ఉండడానికి మెయిన్ కారణం అన్ని దేశాల దగ్గర యుఎస్ డాలర్స్లో మనం ట్రేడ్ చేయడం వల్ల. సో ఉన్న దేశాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండే యుఎస్ డాలర్స్ని తగ్గించేసుకోవాలని చూస్తారు. వాళ్ళు ఇప్పుడు యుఎస్ డాలర్ తగ్గించాలంటే ఏం చేయాలి, వాళ్ళు ద బెస్ట్ ఆప్షన్ ఏ దేశంకైనా ఉండేది ఏంటంటే ఆ డాలర్స్ని తీసుకెళ్ళి గోల్డ్ కొనేసుకోవడం బెస్ట్.
ఓకే. ఎందుకంటే గోల్డ్ ఒక ఫిజికల్ క్వాంటిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది కనుక వీళ్ళందరూ కూడా లాస్ట్ 2 ఇయర్స్లో ఎప్పుడైతే మన రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు యుఎస్ వెళ్ళి రష్యా దగ్గర ఉండే డాలర్స్ని ఫ్రీజ్ చేసేయండి అది వర్తించదు అన్నారు. అప్పటి నుంచి సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండే డాలర్స్తో గోల్డ్ కొనుక్కోవడం మొదలుపెట్టి మనం గోల్డ్ విపరీతమైన ర్యాలీ చూసాం. డబుల్ అయిపోయింది ప్రైస్ ఇన్ లాస్ట్ 1.5 to 2 years. ఆ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవ్వడానికి ఈ న్యూస్ తోడ్పడుతుంది. సో అంటే ఇంకా ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అబ్సల్యూట్లీ. గోల్డ్కి డెఫినెట్గా అప్ సైడే కనిపిస్తుంది తప్పితే డౌన్ సైడ్ పెద్దగా ఏం లేదు. అయితే ఆల్రెడీ రీసెంట్ టైమ్స్లో బాగా ఫాస్ట్గా పెరిగినందున మేబీ కరెంట్ లెవెల్లో ఇంకా కొద్ది రోజులు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే. ఒక 1 to 2 months అదే లెవెల్లో ఉండి ఆ లెవెల్ కనుక 20 మూవింగ్ యావరేజ్కి ఎంత దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఫ్రెష్ ర్యాలీ స్టార్ట్ అవ్వచ్చు. సో టెంపరీ కన్సాలిడేషన్ ఉండొచ్చు తప్పితే డౌన్ఫాల్ అయితే స్కోప్ చాలా తక్కువ. అక్కడి నుంచి పికప్ అవ్వడానికి ఎక్కువ. కాకపోతే ఆల్రెడీ బాగా పికప్ అయినందువలన ఆ లెవెల్లో కొద్ది రోజులు అలాగే కంటిన్యూ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. సో మనం లాస్ట్ ఇయర్ ఎండింగ్ చూసుకుంటే మార్కెట్ 26 దాకా వచ్చింది, 27 వెళ్తుందేమో అనుకుంటే మళ్ళీ డౌన్లో పడిపోయింది. మళ్ళీ ఈ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ 24కి 25కి పడిపోతుంది. సో ఇయర్లో మనం ఒక పీక్ వాల్యూ అనేది చూడొచ్చు అంటారా? సో ఈ ఇయర్ మనకి నెక్స్ట్ మార్కెట్ ఫ్రెష్ ర్యాలీ ఫ్రెష్ మొమెంటం రావాలంటే మెయిన్ ఫ్యాక్టర్ ఏముంది మనకి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్. ఈ ట్రేడ్ డీల్ నవంబర్లో అవ్వాల్సింది డిసెంబర్లో అవుతుంది అన్నారు, అవ్వలేదు. ఫెబ్లో అంటున్నారు, ఇప్పుడు ఫెబ్లో అంటున్నారు. సో అది కూడా అవుతుంది. కొత్తగా 500% టారిఫ్స్ వచ్చినప్పుడు అసలు ఫెబ్లో అది అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారైంది. సో ఆ రోడ్ బ్లాక్ కనుక ఉన్నంత కాలం మార్కెట్ ఫ్రెష్ హైస్ అవుతుంది అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. రైట్. అందరూ మ్యాక్సిమం మనం 27 ఎప్పుడు వెళ్తుందని అనుకున్నాం. యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ తర్వాతే 27 టచ్ అవుతుందని మనం లాస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. అండ్ ఈ మధ్యలో ఆ ట్రేడ్ డీల్ జరగక ముందు 26,000 26,500 ఈ రెండింటి మధ్యలోనే ఉంటుందని అనుకున్నాం. అక్కడే ఉండింది వెన్స్డే వరకు. ఎప్పుడైతే ఈ కొత్త న్యూస్ వచ్చిందో ఆ 26,000 బ్రేక్ అయిపోయి కిందకు వచ్చేసింది. పోనీ బ్రేక్ కిందకు వచ్చాక 25,850 దగ్గర ఆగుతుందని అనుకుంటే, ఎందుకంటే 25,850 చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్. మార్చ్లో మన మార్కెట్ లాస్ట్ 1.5 yearలో లోయెస్ట్ పాయింట్ కొట్టింది. ఆ లోయెస్ట్ పాయింట్ నుంచి అప్పటి నుంచి ఉన్న లోస్ అన్ని కనెక్ట్ చేస్తూ వచ్చే లైన్ 25,850 నుంచి పాస్ అవుతుంది. సో 25,850 తగ్గు ఉండకూడదు. ఫ్రైడే రోజు క్లియర్గా ఓపెనింగ్ ఆ లైన్ కింద నుంచి ఓపెన్ అయిపోవడం వెరీ అన్ఫార్చునేట్ థింగ్. సో వెరీ లైక్లీ మార్కెట్ మైట్ గెట్ ఇన్ టు ఫ్రెష్ డౌన్ ట్రెండ్. రైట్. అది మనకి కన్ఫర్మేషన్ నెక్స్ట్ వీక్ వస్తుంది. ఒకవేళ నెక్స్ట్ వీక్లో ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్ కనుక కొంచెం ఆ 25,850 దాటి పైకి వెళ్తే ఓకే, మేబీ వీఆర్ నాట్ ఇన్ వెరీ డేంజర్ జోన్ అని అనిపించవచ్చు. బట్ అలాంటి పరిస్థితులే కనిపించట్లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ Q3 రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అయ్యాయి. సో కంపెనీస్ అన్నీ వాళ్ళ Q3 రిజల్ట్స్ అనౌన్స్ చేయడం మొదలు పెడితే నెక్స్ట్ వీక్ నుంచి ఐటీ కంపెనీస్కి వెరీ లైక్లీ వెరీ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు పాజిటివ్ అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అంతా డాలర్స్లో ఉంటుంది అండ్ రూపీ బాగా పడిపోయింది కదా. సో ఇంతకుముందు వాళ్ళకి $1 ఇన్కమ్ వస్తే అది ఇండియన్ కరెన్సీలో వాళ్ళకి 85 రూపీస్ ఇన్కమ్ వచ్చేది. ఇప్పుడు డాలర్ 90 రూపీస్ దాటేసింది కనుక ఇప్పుడు వాళ్ళకి వచ్చే ప్రతి డాలర్ కూడా 90 రూపీస్ ఇన్కమ్. సో ఏం చేయకపోయినా 5 రూపీస్ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కనుక ఐటీ కంపెనీస్ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. సో ఐటీ సెక్టర్ కొంచెం తట్టుకోవచ్చు. బట్ మిగతా సెక్టర్స్ ఏవి కూడా ఈవెన్ దో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ ఈ టారిఫ్స్ ఇష్యూ వల్ల దే మైట్ స్టిల్ గెట్ ఇన్ టు వెరీ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్. ఓకే. లాస్ట్ ఇయర్లో మనం బుల్ ర్యాలీ అనేది చూడలేదు. సో ఈ ఇయర్ కూడా చూసే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? సో ఈ బుల్ ర్యాలీకి ఫస్ట్ అయితే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కనుక క్లోజ్ అయిపోతే ఆ తర్వాత ఓకే మెయిన్ రోడ్ బ్లాక్ పోతుందండి. ఆ తర్వాత నెక్స్ట్ బుల్ ర్యాలీ రావడానికి స్కోప్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యూఎస్లో రేట్ కట్స్ చేయాలి. యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ కనుక బాగా ఆల్రెడీ వాళ్ళు ఆ ట్రెండ్లో ఉన్నారు. అది ఇంకా తగ్గించినప్పుడు ఏమవుతుందని అంటే మన దగ్గర మ్యాక్సిమం డబ్బులు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళకి యూఎస్లో రేట్ ఎప్పుడైతే కట్ చేస్తారో వాళ్ళు ఎక్కువ మనీ బారో చేసుకొని ఆ మనీని ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ ట్రెండ్ కనుక స్టార్ట్ అయినప్పుడు మనకి మార్కెట్కి ఫ్రెష్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. రైట్. అల్టిమేట్లీ ఇన్ ద లాంగ్ రన్, అంటే లాంగ్ రన్ ఇన్ ది సెన్స్ నా ఉద్దేశం 8 months to 1 year టైంలో ఏ బబుల్ ఎప్పుడైతే బర్స్ట్ అవుతుందో దట్ అక్కడ మార్కెట్ పీక్ కొట్టి అక్కడి నుంచి ఇట్ విల్ క్రాష్. ఓకే. ఇంకా టైం పడుతుంది అంటారు. మేబీ ఈ ఇయర్ కూడా అవే ఛాన్స్ ఉండొచ్చు, లేకపోతే లేదు అంటారు. 6 to 8 months ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఈ లోపల ఆ షార్ట్ ర్యాలీ యూఎస్ లో రేట్ కట్స్ చేస్తే రావచ్చు. ఒకవేళ బుల్ ర్యాలీ వస్తే ఏ పాయింట్ దగ్గర వస్తుంది అనుకుంటున్నారు? అంటే లైక్ 27, 28? నిజంగా బుల్ ర్యాలీ అని ఎప్పుడు అనొచ్చు అంటే మన 26,000 నుంచి ఇట్ హ్యాస్ టు మూవ్ ఫాస్ట్ టు 29,000. 29 దాకా వెళ్ళాలి. అప్పుడు బుల్ ర్యాలీ అని అనొచ్చు.
ఛాన్సెస్ ఆర్ 50-50 స్టిల్. ఓకే. ఒకటి వచ్చి ఏంటంటే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయిపోవాలి, ఆ తర్వాత యూఎస్లో రేట్ కట్స్ బాగా షార్ప్గా చేస్తే ఆ షార్ప్ ర్యాలీ ఉంటుంది 26,000 నుంచి 29. కానీ 29 ఈ విల్ నాట్ బి సస్టైనబుల్. ఎస్, అసలు దగ్గరలో కూడా కనిపించట్లేదు. 29 దగ్గర ఎప్పుడైతే ఏ బబుల్ బర్స్ట్ అవ్వచ్చో లేకపోతే యూఎస్లో క్రైసిస్ రావచ్చో, ఆ 29 నుంచి మార్కెట్ విల్ స్ట్రైట్ ఫాల్ టు 20,000. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.